అనకాపల్లిలో ఆవకండం అనే నీటి గర్భం ఉంది. ఆ నీటి గర్భాన్ని దేవరాపల్లి దగ్గర నుంచి శారదా నది ప్రవాహక ప్రాంతంలో, తర్వాత బొజ్జన్నకొండ నుండి వచ్చిన తంపర నీరు పొలాల మీదుగా ఈ ఆవకండంలో చేరి స్టోర్ అయి ఉంటుంది. అదొక ట్యాంకు, నీటి ట్యాంకు. ఈ ట్యాంకు నుండి కొండకర్ల ఆవు మీదుగా సముద్రంలో కలుస్తుంది. ట్యాంక్ని కొంతమంది కొనుగోలు చేసి నీటి ప్రవాహానికి అడ్డు కట్టవేసి దాన్ని నేషనల్ హైవేకి మించి కప్పి అక్కడ గృహ నిర్మాణాలను చేస్తూ ఉన్నారు. నీరుని పల్లానికి పోయడానికి ఎక్కడ అడ్డుకట్ట వేయకూడదు అన్నది నిబంధనలు. దాన్ని ఉల్లంఘించి ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. నాలాల్ని, రిబాజీ కాలువల్ని ఆక్రమణ చేసి కప్పేశారు. కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ భూమి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినప్పుడు రివాజీ రహదారుల్ని, పంట కాలువల్ని విడిచిపెట్టాల్సి ఉంది. అవి విడిచిపెట్టకుండా మొత్తం వాళ్ళ కొనలేని కాలువల భూముల్ని కూడా ఆక్రమించి వాళ్ళు ఏమో లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్లు వేయడం ద్వారా అనకాపల్లి పట్టణంలో మొట్టమొదటి అనకాపల్లి 2గా ఉన్నటువంటి గవరపాలెం నీట మునిగిపోద్ది. ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు పూర్తిగా తెలుసు, ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు మాట్లాడడం లేదు? దీని వెనకాతలో ఉన్నటువంటి కథ ఏంటి ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒక లేఅవుట్ని చూసి ఇంకో లేఅవుట్ వేసేస్తున్నారు. అది 12 కానాల నుంచి వచ్చేటువంటి నీరుని అంతటిని కూడా పూర్తిగా ఆపేస్తుంది. ఈ ఆపేయడం ద్వారా ఈ 12 కానాల వెనక ఉన్నటువంటి వందలాది వేలాది ఎకరాలు నీట మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇక ఈ రియాక్టర్లు చెప్పే ధరకి గత్యంతరం లేక అమ్ముకోవలసిన పరిస్థితిని వీళ్ళే కల్పిస్తూ ఉన్నారు. అధికారులు కుమ్మక్కయ్యారు, పాలకులు కుమ్మక్కయ్యారు, బ్రోకర్లు కుమ్మక్కయ్యారు. ఈ అందరూ కుమ్మక్కయ్యి అనకాపల్లి ప్రజల ప్రాణాలు తీయడానికి మీరు పూనుకోవడం చాలా మంచి పని కాదు. ఇది చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా నీరు బయటికి పోకుండా అనకాపల్లి గౌరపాలెంలోకి వచ్చేస్తుంది. ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇక తిండి కోసం మేళ్ళకి, మిద్దెలకి, ఆహార పొట్లాలు ఎప్పుడు ఎవరు జారవిడిస్తారని చూసే పరిస్థితికి ఈ పాలకులు తీసుకొస్తా ఉన్నారు. మీరు దీన్ని ఇప్పటికైనా అధికారులు మీరు కూర్చొని అన్ని అనుమతుల్ని రద్దు చేసి అనకాపల్లి ప్రజల తాలూకా ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోయేటట్టయితే మేము స్వచ్ఛందంగా ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పని మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.